మీకు నాటుకోడి కూర ఇష్టమా? నార్మల్ కోడి కూర ఇష్టమా? నార్మల్ కోడి కూర ఇష్టపడే వాళ్ళైనా సరే నాటుకోడి కూరని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కోడి కూర అంటే ఇదే గుర్తు రాకపోతే నన్ను అడగండి. అంత కమ్మగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ అరకేజీ నాటుకోడి కూరని శుభ్రం చేసి తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 లెమన్ జ్యూస్ని కూడా పిండేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసి తర్వాత మిక్సీ జార్లోకి 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ మిలాన్ షీడ్స్, 4-5 జీడిపప్పులు, 2 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి 2 గంటల నూనె వేసుకుని యాలుకలు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త మగ్గనివ్వండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి అన్నీ కూడా చక్కగా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని గుజ్జుగుజ్జుగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 లీటర్ నీళ్లు పోసేసి చక్కగా అంతా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసి 2 నిమిషాల పాటు కొంచెం గ్రేవీ చిక్కబడేట్టు ఉడికించేసుకుని దించే ముందు 1 గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి నాటుకోడి కూర రెడీ.